నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అయితే ప్రొఫెషన్ చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఏ స్టూడెంట్ లైఫ్లో అయినా అని. ఇప్పుడు మనం ఏ టెక్నాలజీ వచ్చేసింది, చాట్ జీపీటీ వచ్చేసింది, చాలా ఆప్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. అంటే చాలా అడ్వాన్స్డ్గా మనం చూస్ చేసుకోవాలి కెరీర్ ఆప్షన్ అనేది. మరి ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ని మనం చూస్ చేసుకుంటే త్వరగా సెట్ అవుతాము, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది? అలాగే చాలామంది ఏంటంటే ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత బోర్ కొట్టేసిందని వేరే జాబ్ వెళ్తూ ఉంటారు, వేరే ఏదో ఇంట్రెస్ట్ వచ్చిందని వెళ్తూ ఉంటారు. రిటైర్మెంట్ అయ్యే వరకు అదే జాబ్లో కొనసాగే వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో ఏదైతే మంచిది అంటారు? అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు రెండో క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. మీరు అడిగిన రెండో క్వశ్చన్లో ఏంటంటే ప్రొఫెషన్ అనేది ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉండేది అంటే అమ్మా, ఎవరైనా ఒక జాబ్లో చేరితే రిటైర్ అయ్యే వరకు అదే జాబ్. జనరల్గా గవర్నమెంట్ జాబ్స్ ఉండేవి. చాలామంది ఎలా ఉంటారంటే ఒక కుర్చీ కూడా మారకుండా అదే కుర్చీలో 30 సంవత్సరాలు చేసి రిటైర్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏదో రెగ్యులర్ వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటే హ్యాపీగా పొద్దున వెళ్తాడు, సాయంత్రం వరకు అదే పని వాడు చేసుకుంటాడు, రిటైర్ అయిపోతాడు. ఎటువంటి రిగ్రెట్స్, ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు వాళ్ళకి. అలాంటి కేటగిరీ కొంతమంది ఉంటారమ్మా. కొంతమంది ఎలాంటి వాళ్ళంటే నేను ఇలాంటి వాళ్ళు కూడా చూసాను. ఎలా అంటే వాడు 30 సంవత్సరాలు ఒకటే జాబు, ఒకటే శాలరీ, ఒకటే ప్లేసు, ఒకటే కుర్చీ. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను యుఎస్లో పనిచేస్తాడు. అతను ఒక 25 ఇయర్స్ సేమ్ జాబ్, సేమ్ శాలరీ. అతనికి ఎందుకు ఒకరోజు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి వాళ్ళ బాస్ని వెళ్ళి అడిగాడు, నేను 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నాకు ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు నువ్వు, నేను చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను, నువ్వు ఎట్లాగైనా నాకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి అని చెప్పి అడిగాడు. అడిగితే అతను ఏం చెప్పాడంటే, నేను నీకు ఒక 2 months లీవ్ ఇస్తాను, శాలరీ కూడా ఇస్తాను, నువ్వు యుఎస్ అంతా తిరుగు. యుఎస్ సిటిజనే అతను. నీకు ఎక్కడైనా నేను ఇచ్చే శాలరీ కంటే ఎక్కువ శాలరీ వస్తే ఆ శాలరీ కంటే డబుల్ శాలరీకి నేను అపాయింట్ చేస్తాను. ఒకవేళ ఇవ్వకపోతే ఇదే శాలరీకి పనిచేయి. ఇతను 2 నెలల పాటు మొత్తం తిరిగి వచ్చాడు. వాడు ఇచ్చే శాలరీకి సగం శాలరీ కూడా ఎవరు ఇవ్వడానికి రెడీగా లేడు. సో మళ్ళీ వచ్చి వాడికి సారీ చెప్పుకొని మళ్ళీ అక్కడే పనిచేసి ఇంకో 5 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయి వెళ్ళిపోయాడు. అంటే స్కిల్స్ లేకనా? ఎటువంటి స్కిల్స్ లేవు, ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ లేదు. అయ్యో. సో అలాంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్లలో కూడా ఈ రోజులలో పనికి రావట్లేదు. గవర్నమెంట్ జాబ్స్లలో కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది అవసరం అయిపోయింది ఈ రోజులలో. ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక స్కిల్ సెట్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఆ స్కిల్ సెట్. ఒక స్టెనోగ్రాఫర్ అంటే లైఫ్ లాంగ్ స్టెనోగ్రాఫర్గా పనిచేయగలిగేవాడు. ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్లో అయితే లేదు. ఈ టెక్నాలజీ 4 నెలలకు వెళ్ళిపోతుందా, 4 ఏళ్ళకి వెళ్ళిపోతుందా, 5 ఏళ్ళకి వెళ్ళిపోతుందా తెలియదు. అసలు ఆ టెక్నాలజీ ఉంటుందా ఉండదా కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈ జాబ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనకు తెలియదు. అసలు అందరికంటే ముందు పీకేసేది హెచ్ఆర్ వాళ్ళని తీసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లేకపోయినా నడుస్తుంది అని చెప్పని. సో అటువంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు అదే ప్రొఫెషన్ నమ్ముకుంటే అది 5 సంవత్సరాలు పనిచేస్తుందా, 3 సంవత్సరాలు పనిచేస్తుందా అనేది ఎవరికి తెలియదు. అందు గురించి ఒకటే స్కిల్ మీద నమ్ముకుని ఆ స్కిల్ మీదనే లైఫ్ వెళ్ళిపోతుంది అనుకోవటం ఫులిష్నెస్. సో డెఫినెట్గా మనకున్న స్కిల్ సెట్ తోటి, ఇప్పుడు ఒక హెచ్ఆర్ మేనేజర్ అంటే జనరల్గా జనాలతో ఇంటరాక్ట్ అవ్వటం నేర్చుకుంటాడు. దానికి సంబంధించిన ఫీల్డ్లో 1, 2 అడిషనల్ స్కిల్స్ వాడు నేర్చుకుని ఆ స్కిల్స్ అడిషనల్గా నేను చేయగలుగుతాను అని చెప్పని ఒక ఎంప్లాయర్కి ఇర్రిప్లేసబుల్, అంటే నేను పోతే ఇంక నీకు ఎవరూ గతి లేదు అనే స్థితికి వాడు కనుక ఉంటే వాడు జాబ్ లైఫ్ లాంగ్ ఎష్యూర్డ్. అంతవరకు ఎష్యూరెన్స్ లేదు. ఇప్పుడు మీరు చేసే పని నేను చేయగలిగితే, లేకపోతే నేను చేసే పని మీరు చేయగలిగితే, అందరూ చేసే పని అందరూ చేయగలిగితే వాడికి స్పెషాలిటీ ఏమున్నది? ఏమీ లేదు కదా. ఎవరికైతే ఎక్కువ శాలరీనో, ఎవరికైతే ఎక్కువ పేమెంటో వస్తుందంటే వాడు చేసే పని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందు గురించే వాడికి ఆ ఎబిలిటీకి ఆ శాలరీ ఇస్తున్నారు, ఆ స్కిల్ సెట్కి ఆ శాలరీ ఇస్తున్నారు. సో అందు గురించి మనం ఎప్పటికప్పుడు మనకున్న ఫీల్డ్లోనే ఫర్దర్ డెవలప్మెంట్ ఏముంది. ఇప్పుడు సపోజ్ ఏఐ, చాట్ జీపీటీ మీరు అంటారు, ఏఐని వాడుకుని మన ప్రొఫెషన్లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది వాడుకుని ఆ స్కిల్ సెట్స్ దాంట్లో వాడుకుంటూ అవతల వాడికంటే ముందు కనుక మనం ఉంటే మన జాబ్ ఎష్యూర్డ్గా ఉంటుంది. ఏ ఎంప్లాయర్ అయినా వాడికి శాలరీ ఇచ్చేటప్పుడు వాడు ఆలోచించేది ఏంటంటే, వీడికి నేను 10,000 ఇస్తుంటే వీడు నాకు 20,000 సంపాదిస్తున్నాడా అని చూసుకుంటాడు. అటువంటి పరిస్థితిలో వీడు లేకపోతే నాకు ఇన్స్టిట్యూట్ నడుస్తుందా, లేకపోతే వీడు లేకపోతే నాకు ఆర్గనైజేషన్ నడుస్తుందా అని చెక్ చేసుకున్న తర్వాత వాడు శాలరీ ఇస్తున్నాడు. అటువంటప్పుడు డెఫినెట్గా ఒకటే జాబ్ మీద నమ్ముకుని ముందుకెళ్తే నడవదమ్మా. అయితే కొన్ని జాబ్స్ ఉంటాయి, అవేంటంటే వాడు ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ జాబ్ ఇటర్నల్గా ఉంటాయి.
అలాంటి వాళ్ళకి డోకా లేదు. కానీ వాళ్ళు కూడా లేటెస్ట్ నేర్చుకుంటూ ఉండాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ కోసం చేస్తూ ఉండాల్సి. అంటే ఒకటే ప్రొఫెషన్ మీద ఉన్న ఆ ప్రొఫెషన్లో ఉన్న ఇంప్రూవ్మెంట్స్ లేదా ఆ ప్రొఫెషన్ మార్చుకోవడానికి కావాల్సిన స్కిల్ సెట్ మటుకు డెవలప్ చేసుకుంటూ ఉండటం అనేది ఖచ్చితంగా అవసరం అమ్మా. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్ ఏంటంటమ్మా, జనరల్గా మనం ఏదైనా ఒక కెరియర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన హాబీ మన ప్యాషన్ని దాంట్లో కనుక ఇన్వాల్వ్ చేసేసుకుని మనం సెలెక్ట్ చేసుకుంటే శాలరీ అనేది పెద్ద కన్స్ట్రెయింట్ కాదు అక్కడ. అంటే మనకు నచ్చిన ఫీల్డ్లో చాలామంది ఏమంటారంటే, సార్ మీరు జీతం ఇవ్వకపోయినా నేను పని చేస్తాను సార్ అంటాడు. ఎందుకంటే రెండు రీజన్స్. ఒకటేమో వాడికి అది నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్, రెండోదేమో ఆ స్కిల్ సెట్స్ మొత్తం నేర్చుకోవడానికి వస్తాడు. బోత్ ఆర్ ఫైన్. అంటే ఎవరైనా ఒక ఎంప్లాయీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాడు ఫ్రీగా పని చేస్తున్నాడు అంటే వాడితో ఫ్రీగా పని చేయించుకోకూడదు. ఎందుకంటే వాడు మన స్కిల్ సెట్ నేర్చుకుని వెళ్ళిపోతున్నాడు. అటువంటి ఎంప్లాయీస్ వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వీడు ఎటువంటి ఎంప్లాయీ, వీడు మన దగ్గర కొన్ని రోజులు పని చేస్తాడా పని చేయడా అని యాజ్ అ మేనేజ్మెంట్గా కనుక ఆలోచిస్తే, ఎంప్లాయీగా వాడు చూసేది ఏంటంటే, నేను నాకు ప్యాషన్ ఉన్న ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఈ ఫీల్డ్ నేను చూస్ చేసుకున్నాను, దీని మీద నేను ముందుకు వెళ్తాను. వీడు తీసేసినా ఇంకో దగ్గరికి వెళ్తాను. ప్రొఫెషన్స్ అనేవి రకరకాల ప్రొఫెషన్స్ అమ్మ. ఎటువంటి ప్రొఫెషన్ వెతుక్కున్నా కూడా 4 రోజులు ఉండాలి అంటే ఆ 4 రోజులు ఉంటుందా, మన కాంపిటీటర్ వస్తే మన ఫీల్డ్ ఉంటుందా అవుతుందా అనేది చూసుకుని మైండ్లో పెట్టుకుని ఈ టైం బౌండ్ తోటి పాడైపోయే స్కిల్స్ కాకుండా స్పెషల్ స్కిల్స్ ఉన్న జాబ్స్ కనుక మనం వెతుక్కోగలిగితే బెస్ట్. అంటే అందరికీ ఆ ఎబిలిటీ ఉండకపోవచ్చు. ఆ ఎబిలిటీ లేనప్పుడు ఏదైతే ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాడో ఆ ఫీల్డ్లో బెటర్గా పనిచేయటం వేరే వాళ్ళకంటే. అందరూ 4 గంటలు పనిచేస్తే వీడు 5 గంటలు పనిచేయటం. అంటే ఈ రోజులో 90 గంటలు పనిచేయమంటే అది నాట్ ఫీజిబుల్ ప్రాక్టికల్గా. జనరల్గా మనం చూడాల్సింది ఏంటంటే, మనకి నచ్చిన ఫీల్డ్ మనం వెతుక్కుంటే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. డిమాండ్ ఉన్న ఫీల్డ్ వెతుక్కోవాలంటే ఆ డిమాండ్ ఉన్న కావాల్సిన ఎబిలిటీ నీలో ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఇప్పుడు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పోదామని నాకు కూడా ఉంది. కానీ నా ఏజ్కి నేను ఆ ఎబిలిటీ నేర్చుకోగలుగుతానా, ఆ స్కిల్ నాకు వస్తుందా లేదా అని తెలుసుకుని ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే వచ్చి రాని నాలెడ్జ్ తోటి ముందుకెళ్తే దాంట్లో ఎటువంటి గ్రోత్ ఉండదు, ఎటువంటి ఫర్దర్ ప్రాస్పెక్ట్స్ కూడా ఉండవు. అందు గురించి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన ఇంట్రెస్ట్ మన ప్యాషన్ పెట్టుకుని తర్వాత ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఇది సార్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా మంది ఇష్టమైన ప్రొఫెషన్లో శాలరీ లేకపోయినా కానీ పని చేస్తున్నారు అని చెప్తారు. ఇది ఎంతవరకు వెళ్తుంది? అంటే కొన్నాళ్ళు నడుస్తుందమ్మా. కాకపోతే ఏదైనా ఒక ఫీల్డ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఎవరు పని చేయలేరమ్మా. నువ్వు సపోజ్ ఏమీ లేదు, ఒక కాషాయం వేసుకుని టెంపుల్లో కూర్చుంటే నీకు ఏమి డబ్బులు రావనుకో నువ్వు కూర్చో. అది కూడా సస్టైనబుల్ కాదు ఎక్కువ రోజులు. కానీ అది కూడా ఎట్లా అవుతుందంటే, కొన్ని రోజులు అయ్యేసరికి ఏమవుతుందంటే, రోజు అక్కడ వెళ్ళి కూర్చోగానే ఒకడు వస్తాడు, ఈ స్వామీజీ రోజు ఇక్కడే కూర్చుంటున్నాడు, వీళ్ళు ఏదో స్పెషాలిటీ ఉంది అని వస్తాడు. ఓ రోజు వస్తాడు, వచ్చి స్వామీజీ ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు అంటే, ఏం లేదమ్మా మొత్తగానే కూర్చున్నా నేను, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొక నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ స్వామీజీ అక్కడే కనిపిస్తాడు, ఏదో స్పెషాలిటీ ఉంది అని పోతూ వాడు 10 రూపాయలు వేసిపోతాడు. ఇంకోటి ఆ గుళ్ళో ఉన్న ప్రసాదం తీసుకొచ్చి వాడికి పెడతాడు. ఇంకోటి వచ్చి ఏమంటాడు, స్వామీజీ నేను ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నా, నాకు ఏమైనా కష్టాలు వచ్చినాయి, ఏమైనా హెల్ప్ చేయని చెప్పి అడుగుతాడు. సో వాడికి నాలెడ్జ్ ఉంటే వాడు హెల్ప్ చేయగలుగుతాడు. సో అది కూడా ఏంటంటే వాడు ఫ్రీగానే వచ్చాడు, కానీ గ్రాడ్యువల్గా అది కూడా కమర్షియల్ అయిపోతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. వింధ్యాచలేశ్వరి అని ఒక టెంపుల్ ఉంది వారణాసి దగ్గర. ఆ టెంపుల్ దగ్గర ఒకడు హనుమంతుడిలాగా వేషం వేసుకుని కూర్చున్నాడు. వాడి దగ్గర ఒక ప్లాస్టిక్ గద ఉంది. వాడు ఎవరైనా వెళ్తే పిలుస్తాడు, పిలిచి ఆ గద్ద ఊరికి వెళ్ళి తల మీద కొడతాడు. ఇష్టం ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తారు. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు ఊరికి అక్కడ నుంచి నేను డబ్బులు ఇచ్చి నేను చూస్తున్నా. నా ఎదురుకుండా కనీసం 100 మంది వచ్చారు, ఒక్కొక్కడు 10 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. అయితే తర్వాత వాడి గురించి చూస్తే వికీపీడియాలో గూగుల్లో అన్ని వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. వాడి దగ్గర రోజు ఎంతమంది క్లయింట్స్ వస్తారో వాడికి కావాల్సిన డబ్బులు వాడు తినేసి మిగతా డబ్బులన్నీ అక్కడ ఉన్న కోతులకు అరటిపళ్ళు కొని పెట్టేస్తారట. సో వాడి ప్రొఫెషన్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాడు. అంటే ఏంటి, వాడికి అది ప్యాషన్ అంతే. వాడికి రోజు ఆ వేషం వేసుకుని అట్లా గంటల తరబడి కూర్చోటం అనేది వాడి ప్యాషన్. వాడు కూర్చుంటున్నాడు, వాడికి డబ్బులు వస్తున్నాయి, వాడి ప్రొఫెషన్ ముందుకు వెళ్ళిపోతుంది, వాడు మంచి పని కూడా చేస్తున్నాడు. సస్టైనబుల్ అనేది డెఫినెట్గా సస్టైనబుల్ అవుతుందమ్మా. ఏదైనా ఒక వర్క్ మనం చేస్తూ కూర్చుంటే ఆటోమేటిక్గా అది డబ్బులు అనేది ఇస్తుంది. అంటే వితౌట్ మనీ ఆ ప్రొఫెషన్ ముందుకు వెళ్ళదు. నీలో కనుక ఎబిలిటీ కనుకుంటే నువ్వు రోజు ఒక చెట్టు కింద కూర్చొని ఒక స్పీచ్ ఇచ్చినా కూడా నీ దగ్గర డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో నువ్వు ఏ పని చేసినా డబ్బులు వస్తాయి. అయితే తక్కువ ఎక్కువ అనేది ఉంటాయి.
సో ఆ ఫీల్డ్ నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముందే అనుకోవాలి దీంట్లో ఎన్ని సంవత్సరాలు పడుతుంది నాకు డబ్బులు రావడానికి, నేను డబ్బుల కోసం చేస్తున్నానా నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నానా, రెండు కనుక అనాలిసిస్ చేసుకుని ఒక వెయిటేజ్ చూసుకుని ఓకే స్టిల్ ఐ విల్ గో ఫర్ దిస్ ప్రొఫెషన్ అని ముందుకు వెళ్ళిపోతే ఒక 5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల తర్వాతనో డెఫినెట్గా వాడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాడమ్మా. ఇదమ్మా. సో దేర్ ఫోర్ మనం చూస్ చేసుకునేటప్పుడు మన ప్యాషన్ని దాంట్లో కనుక జోడించుకుంటే, నాకు మాట్లాడటం ఇష్టము, సో మాట్లాడటంతో రిలేట్ అయిన ఫీల్డ్ నేను వెతుక్కుంటే నేను ముందుకు వెళ్ళిపోతాను. నాకు మాట్లాడటమే ఇష్టం లేదు, నేను ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోకూడదు. నాకు ఏ ఫీల్డ్ అయితే ఇష్టమో ఆ ఫీల్డ్ కనుక నేను సెలెక్ట్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ తక్కువ అనేది పెద్దగా మ్యాటర్ కాదమ్మా. తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ముందే డబ్బులు కావాలంటే అంటే మనీ ఈజ్ ఇన్సిడెంటల్, మనీ ఈజ్ నాట్ ప్రైమరీ. అటువంటి అంటే ఇప్పుడు ఒకరికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి ప్యాషన్ ఉంటుంది, ఇంట్లో ఉన్న సామాన్లు అమ్ముకొని వెళ్ళి నాటకాల్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాడికి ప్యాషన్ అక్కడ. కానీ ఆ ప్యాషన్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఉండరని కాదు. సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉంటారు. సక్సెస్ కావట్లేదంటే ఏంటంటే వాడు ఇంకో ప్రొఫెషన్ వెతుక్కోవటమే. సస్టైనబుల్ పూర్తిగా కావట్లేదు, అటువంటిప్పుడు ఈ షుడ్ చేంజ్ దిస్ ప్రొఫెషన్. ఇదమ్మా. సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.